హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో బాలు తన అంతరాత్మతో అక్కడ అవమానం జరిగింది. పూలగంప ముందు నా పరువు పోయింది. అందుకే నా మనసు బాగోలేక మందు కొట్టాలి అనుకున్నాను. అది తప్పా? అనగానే బాలు అంతరాత్మ అది తప్పా? తప్పు ముప్పావా? నీకెందుకురా అంత ఈగో? ఏగో అని బాలు అడుగుతాడు. ఈగో నీలాంటి వాడికుండే బలుపు. భార్య చెప్పింది వింటే ఏం పోతుందిరా? 1,00,000 పోయింది. మళ్ళీ ఎన్ని ట్రిప్పులేస్తే 1,00,000 సంపాదిస్తావు? నీ బ్రతుక్కి పెళ్ళాం మెడలో పుస్తలు తాడు చేయించలేకపోతున్నావు. నీకెందుకురా ఆ పుడింగులు? సిగ్గులేదురా? అని అంటా ఉంటే బాలు, హలో, ఏంటి ఇందాకల నుండి చూస్తున్నా? ఏంటా మాటలు? అని అంటాడు. అప్పుడు ఆ అంతరాత్మ, రేయ్, అంతరాత్మ అంటేనే నీ లోపల నుంచి నువ్వు చేసే తలా తోకా లేని పనుల్ని తిట్టిపోసేది. బుద్ధుందా నీకు? మెదడుందా నీకు? అనగానే బాలు, ఉన్నట్టే ఉన్నాయి అని మెల్లిగా అంటాడు. ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. చేసిన తప్పు తెలుసుకో. దేవత లాంటి పెళ్ళాం దొరికిందిరా నీకు. ఇంకొకరైతే నెత్తి మీద జలక్కాయ కొట్టి ఎప్పుడో వెళ్ళిపోయేది. మీనా కాబట్టి మీ లక్షావతి పెట్టే టార్చర్ భరిస్తూ, ఇంట్లో చాకరీ అంతా చేస్తూ, ఒక పక్క పూలమ్ముతూ అన్నిటికీ సర్దుకుపోతుందిరా. నువ్వు ఎలా చూసుకోవాలి? పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అంటా ఉంటే బాలు, తన దగ్గరే పూలు కొని అందులో పెట్టి చూసుకోవాలా? నేను మొగాణ్ణి, నాకు నచ్చినట్టు అప్పుడప్పుడు ఉండాలనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ అంతరాత్మ, రే, ఇంత చెప్పినా అంత కొవ్వేంట్రా నీకు? అనగానే బాలు, ఇప్పుడేం చేయమంటావు అని అడుగుతాడు. ఇంతసేపు నేనేం చెప్పానురా? తాగుకుంటే అంతా మర్చిపోయావా? రేయ్, ఆల్ఫా మేలువిరా నువ్వు. బాలుకి అర్థం కాక అమాయకమైన మొహం పెట్టి అంటే అని అంటాడు. అప్పుడు ఆ అంతరాత్మ, నీలాంటి వాళ్ళని ఈ జనరేషన్‌లో అలాగే పిలుస్తారులే. వెళ్ళి మీనాకి సారీ చెప్పు. లేదంటే అప్పుల పాలైపోతావు, నవ్వుల పాలైపోతావు, రోడ్డు పాలైపోతావు, వీధి పాలైపోతావు, మనోజ్ గాడిదలాగా అడుక్కు తింటావు. బాలు, రేయ్, ఆపాపాపు. ఇంకా ఆపుతావా? ముందు నువ్వు పోతావా లేదా? పోకపోతే ఏం చేస్తావురా? అని ఆ అంతరాత్మ అంటా ఉంటే, ఏం చేస్తానా? నిన్ను అని కిందున్న క్వార్టర్ బాటిల్ తీసుకొని కొడతాడు. మందు బాటిల్‌తో కొడతాడు. అది పగిలిపోతది. ఆ అంతరాత్మ కనిపించదు. అనవసరంగా మందు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడెలాగా? ఈ టైంలో మందు షాపు కూడా కట్టేస్తారే! అందరూ నా పెళ్ళాన్నే సపోర్ట్ చేస్తున్నారు. ఛ! అనుకుంటూ కిందకెళ్ళిపోతాడు. ఇటు సుమతి శివకి ఫోన్ చేస్తా అటు ఇటు తిరుగుతా ఉంటది. వాళ్ళమ్మేమో కంగారు పడతా ఉంటది. ఏంటే వాడు ఫోన్ ఎత్తట్లేదా అని వాళ్ళమ్మ అంటా ఉంటే, సుమతి, ఏంటమ్మా ఈడు? ఎక్కడున్నాడు? ఫోన్ చేసినా తీయడం లేదు. వీడు బయటికెళ్తే తిరిగెప్పుడొస్తాడో తెలియకుండా పోతుంది అనగానే వాళ్ళమ్మ, ఎందుకే వీడు మనల్ని ఇలా బాధ పెడుతున్నాడు అని అంటది. వెంటనే సుమతి, వాడు గుణగాడితో తిరిగి పాడైపోయాడమ్మా. బావ వాడిని పట్టించుకోవడం మానేశాక అసలు భయం భక్తే లేకుండా పెరుగుతున్నాడు అని అంటా ఉంటే శివ వస్తాడు. అమ్మా, వచ్చాడు ఇదిగో అనగానే వాళ్ళమ్మ లేసి, ఒరేయ్, ఇంత ఆలస్యమైందేంట్రా అని అంటది. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎక్కడికెళ్ళావు అని అడుగుతది. సుమతి, అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి శివ? నువ్వు ఈ టైం దాకా ఇంటికి రాకపోతే మేమిద్దరం ఏమైపోవాలి? ఎక్కడికెళ్ళావు చెప్పరా? అనగానే శివ గట్టిగా, ఏయ్, ఏం చెప్పాలి? కాలేజ్ నుండి వచ్చేటప్పుడు గుణ ఫోన్ చేస్తే వెళ్ళాను. అక్కడ వాళ్ళేదో చిన్న పార్టీ చేసుకుంటుంటే వాళ్ళతో పాటే ఉన్నాను. అందుకు కొంచెం ఆలస్యమైంది. దానికో ఇదైపోతున్నారు. తప్పిపోతాననుకున్నారా? లేక చచ్చిపోతాననుకున్నారా? అనగానే వాళ్ళమ్మ కోపంగా నోర్ముయ్ అని అంటది. సుమతి, చూడమ్మా ఎలా మాట్లాడుతున్నాడో. వయసు పెరిగే కొద్దీ బుద్ధి లేకుండా తయారవుతున్నాడు అనగానే శివ, చూడండి, మీకంత ఓపికుంటే మీరు తిట్టుకోండి. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. నేను పడుకోవాలి అని పడుకోబోతే వాళ్ళమ్మ, రే, ఇప్పుడే వచ్చి అప్పుడే పడుకుంటావేంట్రా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రాపో. భోంచేవా అని అంటా ఉంటే శివ, నాకు ఆకలిగా లేదు అని అంటాడు. బయట తిన్నావా అని వాళ్ళమ్మ అంటా ఉంటే సుమతి, చెప్పిండుగా పార్టీ చేసుకున్నామని, అక్కడ మెక్కుంటాడు అని అంటది. అప్పుడు శివ, అక్క, నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుకు. మాట్లాడతారా? అయితే ఏంటి? నువ్విలా దుబారాగా గాలి తిరుగుడు తిరుగుతూ వస్తే నేను ఇలాగే మాట్లాడతాను అని అంటా ఉంటే శివ, అమ్మా, అక్క నోరు నువ్వు మూయిస్తావా? నా స్టైల్లో మూయించాలా అని చేయి చూపిస్తాడు. కొడతాను అన్నట్టు. సుమతి శివ దగ్గరికి వెళ్ళి, నీ స్టైలా? చెప్పు, ఏ స్టైల్లో మూయిస్తావు అనగానే శివ, నాకు నీతో మాట్లాడాలనిపించట్లేదు, అవతలికి పో అని నెట్టేస్తాడు. సుమతి, ఏంట్రా ఏదో స్మెల్ వస్తుంది? ఏంటది? అడిగేది నిన్నే, ఏంటా స్మెల్ చెప్పు. తాగొచ్చావు కదా అనగానే శివ, గుణాకి కంపెనీ ఇద్దామని వెళ్ళాను.
ఒక పెగ్ తాగమన్నాడు. వద్దన్నాను. బలవంతం చేశాడు. కాదనలేకపోయాను. దానికే నేను రోజు తాగొచ్చేవాళ్ళ మాట్లాడుతున్నారేంటి అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, ఏం మాట్లాడుతున్నావురా? మందు జోలికి పోవద్దురా. అది జీవితాలని నాశనం చేస్తుంది. తాగొచ్చిందే కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా అనగానే శివ, ఆ అయితే ఏంటంట? నేనేమైనా మీ అల్లుల్లాగా తాగుబోతున్నా? కాదు కదా. ఏదో సంవత్సరానికి ఒకసారి చిన్న పార్టీ వల్ల తాగాల్సొచ్చింది. ఆలస్యం అయిపోయింది. అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేయకండి. వెళ్ళి పడుకోండి అని పడుకుంటాడు. సుమతి వాళ్ళమ్మతో, విని ఇలా కాదు, అక్కతో చెప్తే గాని లైన్లోకి రాడు అని ఫోన్ చేయబోతుంది. వాళ్ళమ్మ ఫోన్ పట్టుకొని ఆపి, వద్దమ్మా, మనం ఫోన్ చేయాల్సిన సమయం ఇది కాదు. ఇప్పుడు ఫోన్ చేస్తే మీ అక్క కంగారు పడుతుంది. ఏదైనా ఉంటే రేపు చూసుకుందాంలే, పదా అని అంటది. ఇక పొద్దున్నే రాజేష్ బాలు వాళ్ళ ఇంటికి వస్తాడు. బాలు రాజేష్ని చూసి, ఏరా షష్టిపూర్తి, లోపలికి రారా. రాజేష్ లోపలికి వస్తాడు. ఒక కవర్ పట్టుకొని వస్తాడు. బాలు, రే ఏంట్రా కొత్తోళ్ళలాగా అక్కడే ఆగిపోయావు అనగానే రాజేష్, నీకు మొహం చూపించే ధైర్యం లేదురా అని అంటా ఉంటే అక్కడికి మీనా కూడా వచ్చేస్తుంది. బాలు మీనాను చూసి, రే ఏదైనా ఉంటే టాక్సీ స్టాండ్లో చూసుకునే వాళ్ళం కదరా అనగానే రాజేష్, లేదురా, తప్పుని తప్పు అని కూడా ఒప్పుకోవడానికి సిగ్గుపడితే ఎప్పటికీ తప్పులు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏమైందిరా అని బాలు అంటాడు. చాలా అయింది. బంధువుల ముందు గొప్పగా చూపించుకోవాలని అప్పు చేశాను. మా పెద్దనాన్న ఫంక్షన్ జరిగినంత గ్రాండ్గా జరగాలని అనవసరమైన అప్పులు చేశాను. చివరికి ఏం జరిగింది? నా తిండి తిని నా మందు దాగి చివరికి నన్నే అనేసిపోయారు. నన్ను వెనకేసుకొచ్చినందుకు నిన్ను అవమానించారు. మీనా అలాగే చూస్తా ఉంటది బాలుని. బాలు, రే ఇవన్నీ ఎందుకు, మనం బయట మాట్లాడుకుందాం పదా అని అంటాడు. మాట్లాడనివ్వండి. ఒక్కొక్క విషయం నుండి ఒక్కొక్క అనుభవం దొరుకుతుంది. ఆ అనుభవం వల్ల గుణపాఠం నేర్చుకుంటాం. అదే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని అంటది. అప్పుడు రాజేష్, నాకు చెల్లమ్మ ముందే చెప్పింది, అనవసరమైన ఆర్భాటాలకు పోయి అప్పుపాలు కావద్దు అని. నేనే వినలేదు. నా కోసం నువ్వు చెల్లమ్మతో గొడవపడి అప్పు తెచ్చుంటావు. మా బంధువులంతా తిని ఎత్తేసిపోయారు. అదంతా మీనా ముందే ఊహించింది. నా కోసం నువ్వు బయట అప్పు తెచ్చి ఇచ్చావు. అసలైన బంధువులెవరో నాకు ఇప్పుడే అర్థమైంది. మీనా మంచి చెప్పింది. నువ్వు నీ శక్తికి మించి సహాయం చేసావు అని అంటా ఉంటే బాలు, ఒరే ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీనా, నువ్వు వెళ్ళి వీడి కోసం కాఫీ తీసుకురా అనగానే మీనా అని చెప్పి వెళ్తా ఉంటే రాజేష్, వద్దు చెల్లెమ్మా, ఈ విషయంలో నాకే కాదు బాలుకు కూడా కళ్ళు తెరుచుకోవాలి అని అంటా ఉంటే బాలు, ఒరే నేనేమి కళ్ళకి టేప్ అంటించుకొని తిరగడం లేదు. నీకు అవసరమైనప్పుడు ఆదుకోకపోతే ఇక స్నేహానికి అర్థమేముంది అని అంటాడు. అప్పుడు మీనా, స్నేహానికి అర్థం అది కాదు. స్నేహితులకి అప్పులు ఇవ్వడం స్నేహం కాదు. స్నేహితుడిని అప్పులు పాలు కాకుండా హెచ్చరించడమే స్నేహం. అవసరం అనుకుంటే ఎంతైనా ఇవ్వొచ్చు. అనవసరం అనుకున్నప్పుడు నచ్చ చెప్పి ఆపాలి అనగానే బాలు, నీకు ఛాన్స్ దొరికిందా అని అంటాడు. వెంటనే రాజేష్, రే ఇలా ఇంట్లో భార్య ఇచ్చే సలహాలు చెప్పనివ్వకుండా నోరు నొక్కడం వల్లేరా మనం ఇంకా ఎదగడం లేదురా. నా భార్య కూడా అప్పు అవసరమా అంది. నేనే ఇబ్బంది పడతాను అని చెప్పింది. నేను వినలేదు. చెల్లెమ్మ నీకు చెప్పింది. నువ్వు వినలేదు. మనిద్దరికి ఒకేసారి ఒకే విషయంలో ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇంకా పుడింగులెందుకురా? ఇవి ఫంక్షన్ వాళ్ళిచ్చిన చదివింపులు. ఎంతున్నాయో లెక్క పెట్టలేదు. తక్కువైతే చెప్పు, నేనిచ్చేస్తాను. వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తా ఉంటే మీనా అన్నయ్య అని పిలుస్తుంది. ఆగుతాడు. ఆడపిల్లలకి ట్యూషన్ ఎందుకు, చదువు ఎందుకు అని ఫీజు కూడా కట్టలేదట. ఇంకా ఈ కాలంలో ఆడపిల్లలు మగపిల్లలు ఏంటన్నయ్య? పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదానికి చదువు ఎందుకు అన్నారట. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కాబట్టే చదివించాలి. చదువుకుంటేనే గౌరవం ఇస్తారు. చదువుకుంటేనే ఆడపిల్లలు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని అంటా ఉంటే మనోజ్ పైనుండి కిందికి దిగుతూ దిగుతూ ఆగి వీళ్ళ మాటలు వింటాడు. వాళ్ళు ఏమో, అవునరా, మగపిల్లలు చదువు ఉద్ధరిస్తారు. మా అమ్మ మా మనోజ్ గారిని లక్షలు లక్షలు పెట్టి చదివించింది. వాడు కూడా డిగ్రీల మీద డిగ్రీలు తెచ్చుకున్నాడు. ఏం పీకాడు, ఏం ఉద్ధరించాడు? లక్షలు మింగాడు, గుడి ముందు అడుక్కున్నాడు. ఇదంతా వింటూ మనోజ్ తలబాదుకుంటూ ఉంటాడు. ఛ, ప్రపంచంలో ప్రతి టాపిక్ ని నన్ను తిట్టడానికే ఎలా వాడుకోవాలో వాడుకుంటుండు వీడు. కిందకెళ్తే మిగిలిన సగం పరువు కూడా తీసేలా ఉన్నాడు అని చెప్పి పైకి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు. రాజేష్ ఏమో మీనాతో, లేదమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా అర్థం చేసుకోకపోతే నేను మనిషినేనా?
ఇక నుంచి కష్టపడే ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు అది అనవసరమా, అవసరమా అనేది తేల్చుకొని ఖర్చు పెడతాను అని అంటూ ఉంటే బాలు, ఒరేయ్ ఈ డబ్బు ఇవ్వడం అవసరమా? తర్వాత చూసుకుందాం అని అంటాడు. వెంటనే రాజేష్, లేదురా, వాయిదాలేసుకుంటే అప్పు తీరదు. నీకు వడ్డీ పెరగడం తప్ప. వెళ్ళి కట్టేసి రారా, వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మీనా బాలుని అట్లా వెటకారంగా చూస్తూ ఉంటది. బాలు, ఇందాకల నుండి చూస్తున్నాను, ఏంటి చూస్తున్నావు అనగానే మీనా, మీరు చూడకపోతే నేను చూస్తున్నట్టు ఎలా తెలుస్తుంది అని అంటూ ఉంటే బాలు, ఆ డబ్బులు తెచ్చిచ్చాడు కదా, స్నేహితుడికి సహాయం చేస్తే 1,00,000 కోసం 1,00,000 సార్లు గుణిగావు కదా, ఇప్పుడేమంటావు అనగానే మీనా, నేనేమంటాను, మీకు పాఠాలు తలకెక్కుంటే డిగ్రీల మీద డిగ్రీలు చదివుండేవాళ్ళు అంటాను. మనోజ్ మళ్ళీ మెల్లగా వచ్చి చూస్తాడు, వీళ్ళున్నారా వెళ్ళిపోయారా అని. మీనా ఏమో, ఆ పాఠాలు తలకెక్కించుకోనందువల్లే ఇలా తయారయ్యారు అనగానే బాలు, ఏంటి డిగ్రీలు, ఆ లక్షలు మింగినోడు చదివాడు డిగ్రీలు, ఏం సాధించాడు, ఉద్యోగం సద్యోగం లేక పార్కులో పడుకున్నాడు. అటు మనోజ్ ఏడుస్తూ గోడకి తల బాదుకుంటూ ఉంటాడు వింటూ. బాలు ఏమో, భార్య పుట్టింటి నుండి డబ్బులు తెచ్చిస్తే ఏదో షాప్ పెట్టుకున్నాడు, ఆ షాప్ అయినా సరిగ్గా నడవడానికి ఆ డిగ్రీలు పనికొచ్చాయా వాడికి, ఎవరెవరికో ఫర్నిచర్లు ఇచ్చి డబ్బులిచ్చి మోసపోతున్నాడు, ఆ మోసాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి నీ నగలు కూడా మింగేశాడు అని అంటా ఉంటే మనోజ్, నేను చచ్చిందాకా వీడు నా చరిత్రని అధ్యాయాలు అధ్యాయాలుగా చదువుతూనే ఉంటాడా, ఎదురు పడితే చాలు ఏదో ఒకటి మింగాననే అంటుంటాడు, ఛ కర్మ కర్మ అని తలబాదుకుంటూ పైకి వెళ్ళిపోతాడు మళ్ళీ. బాలు ఏమో, ఇదిగో డబ్బులు మళ్ళీ తిరిగొచ్చాయి చూడు అని ఆ సంచిలో ఉన్న డబ్బుల్ని తీసి కిందేస్తాడు అనమాట, అంటే టేబుల్ మీద వస్తాడు. ఇదిగో చూసావా, స్నేహం అంటే ఇది, స్నేహితుడికి డబ్బిస్తే ఎక్కడికి పోదు అనగానే మీనా, మళ్ళీ మొదటికొచ్చారా దేవుడా, ఈయనకి అర్థమయ్యేలా చెప్పేదెలా అనగానే బాలు, నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, నాకంతా తెలుసు, అంతా అర్థమైంది అని అంటాడు. అప్పుడు మీనా, ఏం అర్థమైంది, నేను డబ్బు కోసం గొడవ పడలేదు, మనం పైన రూమ్ కట్టకపోతే ఎవరెవరు ఎలా నవ్వుకుంటారో తెలుసు కాబట్టి మీ విలువ నిలబెట్టాలి అనుకున్నాను అనగానే బాలు, డబ్బులు ఎలాగైనా సంపాదిస్తాను, లేకపోతే ప్రతి ఒక్కరికి లోకు అయిపోతాను. ఎవరికి, నాకా అని మీనా అంటది. కాదు, లోపల ఒకడున్నాడులే అని చెప్పి మళ్ళీ ఆ డబ్బులన్నీ సంచిలో వేసుకొని అప్పు తెచ్చిన చోట కట్టేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటు రవి వాళ్ళ రెస్టారెంట్లో ఒక షెఫ్ వచ్చి వంట చేస్తా ఉంటే మిగిలిన వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడి ఉంటారు. అక్కడికి రవి వచ్చి, ఏంటి అందరు ఇలా నిలబడి ఉన్నారు అని వాళ్ళని అడిగి ఆ షెఫ్ని హూ ఆర్ యూ అని అడుగుతాడు. అప్పుడు ఆమె హూ ఆర్ యూ అని రవిని అడుగుతుంది. వెంటనే రవి, ఐ వర్క్ యాజ్ ఏ షెఫ్ హియర్ అని అంటాడు. అప్పుడు ఆమె, అది నిన్నటి వరకు, టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ ఏ షెఫ్ హియర్ అని అంటది. వాట్ అని రవి అంటాడు. అక్కడున్న ఇంకొక అతను, పాపం నీ ఉద్యోగం ఊడింది అనగానే రవి రే అని అంటాడు. రే వెళ్తే వెళ్ళావు గాని ఫేర్వెల్ పార్టీ ఇచ్చేసెళ్ళు అని వేరే అతను అంటాడు. రవి కోపంగా షటాప్ అని అంటాడు. ఆ కొత్త షెఫ్, ఏ ఏంటి ఈ న్యూసెన్స్, గో బ్యాక్, డోంట్ డిస్టర్బ్ మీ అని అంటది. రవి, ఎవరు నిన్ను ఇక్కడికి రిక్రూట్ చేసింది అని అడుగుతాడు. వెంటనే ఆమె, ఎవరు, బాస్ అని అంటది. రవి, నన్ను తీసేస్తున్నట్టు నాకు ముందుగానే చెప్పాలి కదా అనగానే ఆమె, అలాగని అగ్రిమెంట్లో రాసుకున్నారా అని అడుగుతుంది. బాస్ ఎక్కడా అని రవి అంటా ఉంటే, ఆయన రాడు, నువ్వే వెళ్ళాలి, నువ్వేం మాట్లాడినా ఈ రోజు నుండి నేనే ఇక్కడ షెఫ్ని అనగానే రవి ఫీల్ అవుతూ వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ బాస్ అండ్ వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి టీ తాగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏంటి సార్ ఇది అని రవి అడుగుతా ఉంటే, కాఫీ అని ఆయన అంటాడు. కాఫీ గురించి కాదు సార్, నేను సరిగ్గా పనిచేయడం లేదా అని ఎవరన్నారు అని వాళ్ళ బాస్ అంటాడు. టైంకి డ్యూటీకి రావడం లేదా అని రవి అడుగుతాడు. అని ఎవరన్నారు అని వాళ్ళ బాస్ అంటా ఉంటే రవి, మరి నన్నెందుకు తీసేశారు, ఆ పొగరుబోతుని ఎందుకు నా ప్లేస్లో పెట్టారు అనగానే ఆ బాస్ వాళ్ళ ఆవిడ, పొగరుబోతు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ షెఫ్ వచ్చి, నేనే అని అంటది. నేనే కదా ఆ పొగరుబోతు అని అంటా ఉంటే వాళ్ళ బాస్, నిన్నే కాదు రవి, నన్ను కూడా జాబ్లో నుండి తీసేసింది. రవి ఏమో, ఏంటి సార్ జోక్ లేకండి, మిమ్మల్ని ఎవరు తీసేసేది, ఈ రెస్టారెంటే మీది కదా అనగానే ఆ కొత్త షెఫ్, ఇక నుండి నాది, ఇక నుంచి నేనే బాస్ని అని అంటా ఉంటే వాళ్ళ బాస్, అవును స్టాఫ్ని పిలువు అని వేరే అతను అంటే, అలాగే సార్ అని పిలుచుకొస్తాడు అందరిని. రవికేమో ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. బాస్ లేచి ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు అనమాట రెస్టారెంట్లో వాళ్ళని.
ఇతను పట్నాయక్ అనగానే, ఎస్ మేడం, ఈ రెస్టారెంట్ని నా భుజాల మీద మోస్తాను మేడం అనగానే ఆ కొత్త షెఫ్ ఆమె, ఓ బాహుబలి అని అంటా ఉంటే వాళ్ళ బాస్, ఇతన్ని నమ్మి వదిలేస్తే నేను బలి అని అంటాడు. అప్పుడు ఆ పట్నాయక్, సార్ ఇది అన్యాయం సార్, సార్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెక్స్ ని నా భుజాల మీద ఎత్తి సక్సెస్ చేశాను సార్ అనగానే ఆమె, అందుకేనా అంత వంగిపోయారు అని అంటది. లేదు మేడం అని అంటా ఉంటే వాళ్ళ బాస్, టేక్ ఇట్ ఈజీ పట్నాయక్ అని చెప్పి, ఇక నుంచి మన రెస్టారెంట్ ని టేక్ ఓవర్ చేసి మీ అందరికీ బాస్ లా ఉండబోతుంది తనే అనగానే అందరు క్లాప్స్ కొడతారు. రవి ఏమో, ఇదంతా సరే సార్, కానీ నా జాబ్ పరిస్థితి ఏంటి, నన్నెందుకు తీసేశారు, తను బాస్ ఏంటి, ఇది అమ్మేశారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ బాస్, లేదు. లీజ్కి ఇచ్చారా అని అడుగుతాడు. లేదు అని అంటాడు. మరి ఎవరు సార్ ఈ అమ్మాయి అని రవి అడుగుతా ఉంటే వాళ్ళ బాస్, నా కూతురు అని అంటాడు. రవి అమ్మ వైపు చూస్తే నవ్వుతా ఉంటది. వాళ్ళ బాస్, ఎస్, షీఈ్ మై వన్ అండ్ ఓన్లీ డాటర్ అనగానే ఆమె, మరీ కిడ్ లాగా ఫీల్ అవుతాడేంటి డాడ్, మిస్టర్ కిడ్డు అని అంటది. రవి వాట్ అని అంటాడు. ఎస్, ఇక నుంచి నేను నిన్ను కిడ్డు అనే పిలుస్తాను. నాకు నచ్చలేదు అని రవి అంటాడు. అయితే బేబీ అని పిలుస్తాను అని అంటా ఉంటే వాళ్ళ బాస్, మా అమ్మాయి ఫారెన్లో హోటల్ మేనేజ్మెంట్ ఫినిష్ చేసి నిన్ననే ఇండియాకి వచ్చింది. ఇక నుంచి మన రెస్టారెంట్ని తనే చూసుకుంటుంది, మిగతా రెస్టారెంట్లు నేను చూసుకుంటాను అని అంటా ఉంటే రవి, ఇంతకీ నా ఉద్యోగం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతాడు. వెంటనే వాళ్ళ బాస్, నీలాంటి ఎఫిషియెంట్ని ఎవరు వదులుకుంటారు రవి అని అంటాడు. రవి నవ్వుతాడు. వాళ్ళ అమ్మాయి ఏమో, నేను పని చెయ్యడానికి రాలేదు, పని చేయించడానికి వచ్చాను, ముందు ముందు నీకుందిలే అని రవిని చూసి అంటది. రవి ఏమో, సార్ నన్ను భయపెడుతుంది మీ అమ్మాయి అనగానే వాళ్ళ బాస్, మేం కూడా భయపడుతూనే ఉంటాం అని అంటాడు. వాళ్ళ బాస్ వాళ్ళ ఆవిడ, ఏమండి పార్టీకి వెళ్ళాలి, లేట్ అవుతుంది అనగానే వాళ్ళ బాస్, బయలుదేరదాం, మీరంతా నాకు ఎలా కోఆపరేట్ చేశారో మా అమ్మాయికి అలాగే కోఆపరేట్ చేయాలి, లేదంటే మీ కొత్త బాస్ మిమ్మల్ని ఉద్యోగంలో నుండి తీసేస్తుంది, ఆ తర్వాత మీ కర్మ, బాయ్ బేబీ అనగానే బాయ్ డాడ్ అని అంటది. వాళ్ళ మమ్మీ ఏమో, ఎవరిని బెదరకొట్టుకు అని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మాయి, హలో ఫ్రెండ్స్, ఐఆమ్ నీతు అని అందరినీ పరిచయం చేసుకుంటా ఉంటే అక్కడికి శృతి వస్తుంది. వీళ్ళని చూస్తూ ఉంటది. ఆ నీతు ఏమో అందరితో, మీరంతా నన్ను బాస్ లాగా చూడకండి, కానీ నేను బాస్ లాగే ఉంటాను, గో టు యూ బ్యాక్ అనగానే అందరు వెళ్ళిపోతారు. శృతి ఏమో తనలో తాను, ఇదేంటి ఈవిడ మనోజ్ లాగా రెండు మాటలు మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటది. ఆ నీతు అందరు వెళ్ళిపోతా ఉంటే రవిని, హే బేబీ, నీ గురించి మా డాడ్ చెప్పారు. శృతి ఏమో, బేబీయా, వీడు బేబీ ఏంటి, ఎప్పటి నుండి ఇలా మారిపోయాడు అని అనుకుంటూ ఉంటది. నీతు ఏమో, నీ ఇన్నోసెంట్ ఫేస్ నాకు బాగా నచ్చింది అని రవితో అంటా ఉంటే, థ్యాంక్ యూ మేడం అని అంటాడు. వెంటనే ఆమె, నో నో నో, యూ కెన్ కాల్ మీ నీతు అని అంటది. రవి, ఓకే మేడం, సారీ నీతు అని అంటా ఉంటే ఆమె, ఎప్పుడు పనే కాదు, అప్పుడప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అలాగే వర్క్ విషయంలో సీరియస్గా ఉండాలి. బేబీ, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మనం రెస్టారెంట్ని ఇంకొంచెం డెవలప్ చేయాలి, నేను నీతో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తాను, కెన్ యూ షేర్ యువర్ నెంబర్ అని ఫోన్ తీస్తుంది. వెంటనే రవి, షూర్ వై నాట్ అని చెప్పి నెంబర్ టైప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళని శృతి చూస్తూ, రే నీలో ఈ యాంగిల్ కూడా ఉందా, షూర్ వై నాట్, ఇవ్వరా నీకుందిలే తర్వాత అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ నీతుకి రవి నెంబర్ ఇస్తాడు. ఇద్దరు నవ్వుకుంటారు. నేను అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాను అని అంటా ఉంటే రవి, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ అని అంటాడు. శృతికి కోపం వస్తూ ఉంటది. నీతు ఏమో రవితో, బేబీ నీకు హిందీ వచ్చా అని అడుగుతా ఉంటే రవి, ఐ కెన్ మేనేజ్ అని అంటాడు. వెంటనే ఆమె, నేను నీకు పూర్తిగా హిందీ నేర్పిస్తాను, నువ్వు నార్త్కి వచ్చావంటే ఫుల్ బిజీ అయిపోతావు. అలాగే అని రవి అంటాడు. ఇక్కడ శృతి ఏమో, నేను సౌత్లో ఉంటే వాడు నార్త్లో ఎలా ఉంటాడే వెర్రి మొహమ, ఉండు చెప్తా అని లోపలికి వస్తుంది. వచ్చి రవి దగ్గర, హాయ్ బేబీ అనగానే ఆ నీతు, హూ ఇస్ షీ అని అడుగుతుంది, ఎవరామే అని. రవి, షీ ఈజ్ మై వైఫ్ అని అంటాడు. వాట్, ఆర్ యూ మ్యారీడ్ అనగానే రవి, ఎస్, షీ ఈజ్ మై వైఫ్ శృతి అని అంటా ఉంటే నీతు, ఐ కెనాట్ బిలీవ్ దిస్, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అని అంటది. వెంటనే శృతి, వై ఆర్ యూ సో సర్ప్రైజ్, మాది లవ్ మ్యారేజ్. రియలీ అని నీతు అంటది. అని శృతి అంటా ఉంటే నీతు, నువ్వు బేబీవి కాదు, బాబీవి,
స్టిల్ బ్యాచులర్ అనుకున్నాను. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. ఎనీవే యువర్ లక్కీ అని శృతిని అంటది. శృతి రవిని పట్టుకొని ఎస్ ఐ నో అని నవ్వుతూ అంటది. రవి ఏమో నా వైఫ్ చాలా సోషల్గా ఉంటుంది అని అంటా ఉంటే శృతి అవును నాకు సైన్స్ కూడా తెలుసు నీతుకు అర్థం కాక అని అంటది. రవి నవ్వుతూ ఏం లేదు అని అంటాడు. ఓకే బేబీ కమ్ విత్ మీ అని నీతు అనగానే రవి వెళ్తా ఉంటాడు ఓకే అని చెప్పి. శృతి రవి కాలర్ పట్టుకుని వెనక్కి లాగుతుంది. రవి ఏంటిది అని అంటాడు. ఏంటిది రమ్మనగానే తోకు ఊపుకుంటూ వెళ్తున్నావు, లేడీ బాస్ అంటే అంత క్రేజా అనగానే రవి తను సోషల్ గా ఉండే అమ్మాయి అని అంటా ఉంటే శృతి నేను సోషల్ గానే ఉంటాను మరి, అయినా సరే ఏదో తేడా కొడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు, నీతో ఎక్కువ పని చేయించడానికే నిన్ను దువ్వుతుంది అని నా డౌటు, కానీ నాకు ఒళ్ళు మండుతుంది అనగానే రవి నవ్వుతూ ఎందుకు నువ్వు సోషల్ కదా అని అంటాడు. వెంటనే శృతి నీ వైఫ్ని కదా, సరే కలిసి లంచ్ చేద్దామని వచ్చాను బేబీ అని నీతూ పిలుస్తుంది. రవి అదిగో పిలుస్తుంది అనగానే పో బేబీ పో, నేను కూడా వెళ్తున్నాను అని కోపంగానేసి వెళ్ళిపోతుంది శృతి. రవి నవ్వుతా ఉంటాడు ఉడుక్కుంది అని. అనితూ బేబీ అని మళ్ళీ పిలుస్తుంది. వస్తున్నా అని వెళ్తాడు. ఇటు మీనా వాళ్ళ అమ్మగారు పూలదండలు కడతా ఉంటే అక్కడికి మీనా వెళ్తుంది. అమ్మా అనగానే రామ్మ మీనా అని అంటది. సుమతి ఏదమ్మా అని అంటా ఉంటే ఇప్పుడే బయటికి వెళ్ళిందే, కూర్చో నేను నీకు టీ పెట్టి తీసుకొస్తాను అని లేచి వెళ్తా ఉంటే ఆపి నాకేం వద్దులే అమ్మా, శివ ఎక్కడా అని అడుగుతుంది. వెంటనే వాళ్ళమ్మ వాడు ఇంకా ఇంటికి రాలేదే, అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అస్సలు అర్థం కావడం లేదు అనగానే మీనా వాడి గురించి బాగా దిగులు పడుతున్నట్టున్నావు అని అంటది. వాళ్ళమ్మ బాధపడుతూ ఒక్కగానొక్క కొడుకే ఇంటి పట్టున ఉండకుండా బలాదూర్లు తిరుగుతూ ఉంటే దిగులుగానే ఉంటుంది కదమ్మా అనగానే మీనా అంతేలే అమ్మా ఏదో మాట్లాడాలని పిలిచావు, ఏంటి విషయం అని అడుగుతుంది. వాళ్ళమ్మ శివ గురించేనే, వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయమేస్తుందే. ఎందుకమ్మా ఏమైంది అని మీనా అడుగుతుంది. ఏం చెప్పమంటావే, వాడి సావాసాలు అలవాట్లు అస్సలు బాగోలేవే. అంటే వాడింకా ఆ గుణతో కలిసే తిరుగుతున్నాడా అని అడుగుతుంది మీనా. అదే కదే నా బాధంతా, వాడికి ఎలా చెప్తే మారుతాడో ఏంటో నాకు అర్థం కావడం లేదు, ఎంత చెప్పినా వాడి చెవికి ఎక్కడం లేదే నా మాట అనగానే మీనా ఏం పర్వాలేదమ్మా, రేపు వాడికి ఏదైనా జాబ్ వస్తే ఆ పనిలో పడి గుణ దగ్గరికి వెళ్ళడం మానేస్తాడు, బరువు బాధ్యతలు ఎక్కువైతే బలాదూర్లు తిరగడం తగ్గిపోతుంది అని అంటది. అప్పుడు వాళ్ళమ్మ వాడికి జాబ్ రావాలంటే వాడు ఫస్ట్ చదువుకోవాలి కదా మీనా, అసలు ఆ చదువు జోలికే వాడు వెళ్ళడం లేదు అని అంటా ఉంటే మీనా గ్రూప్ స్టడీస్ అని ఎక్కడికో వెళ్తున్నాడని చెప్పావు కదా అని అంటది. వెంటనే వాళ్ళమ్మ నిన్న రాత్రి దాకా నేను అదే అనుకున్నాను, కానీ రాత్రి వాడు చేసిన పని చూశాక అదంతా అబద్ధమని తేలిపోయింది, వాడు చదువుకోవడానికి పోవడం లేదే. ఏం చేశాడు రాత్రి అని మీనా అడుగుతుంది. రాత్రి నీకు చెప్పాలనుకున్నానే, సుమతి కూడా నీకు ఫోన్ చేయాలని ఫోన్ తీసింది, ఆ టైంలో నీకు ఫోన్ చేస్తే నువ్వు బాధపడతావని నేనే వద్దని ఆపేశాను అని అంటా ఉంటే మీనా నాకు ఫోన్ చేయడానికి ఆ టైము ఈ టైము ఏంటమ్మా, ఎప్పుడైనా ఏ అవసరమైనా ఫోన్ చేయమని చెప్పాను కదా. అది కాదే, నువ్వు అత్తారింట్లో ఉన్నావు, మీ అత్తయ్య ఏమన్నా అంటే బాగోదు అని అని వాళ్ళమ్మ అంటా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో మీనా గణ దగ్గరికి వెళ్ళి కోపంగా నీ వల్ల వాడు చెడిపోతున్నాడు, వాడికి దూరంగా ఉండు అని నీకెన్నిసార్లు చెప్పాను, ఒక రౌడీలా తయారయ్యాడు అని అంటా ఉంటే ఆ గణ నీ తమ్ముడు ఏమైనా చిన్న పిల్లోడు అనుకున్నావా, వాడికి సంపాదన మొదలైనప్పటి నుండి అన్ని అలవాట్లు ఉన్నాయి అనగానే మీనా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటది. వెంటనే ఆ గణ గట్టిగా నోరు మూసుకొని పోవే అని అంటాడు. మీనా కోపంగా నన్ను అంత మాట అంటావా అని గణ చెంప పగలగొడుతుంది. మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టబోతే మీనా చేయి పట్టుకొని నన్నే కొడతావా అని మీనాను కొడతాడు, నెట్టేస్తాడు. పోవే బయటికి అని అక్కడికి బాలు వచ్చి చూసేస్తాడు. రేయ్ అని అంటాడు. మీనా వెళ్ళి బీరువాకి గుద్దుకుంటది గట్టిగా. బాలు మీనా అని చెప్పి మీనాను చూసి తర్వాత నా భార్య మీదే చేయి చేసుకుంటావారా అని గణాన్ని కొడతా ఉంటాడు. మీనా ఏడుస్తూ ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.